దేవా, స్తోత్రములయ్యా. నీ యొక్క మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా సహాయం దయచేయండి. నీవు రాయించిన ఈ యొక్క వాక్యంలో ఉన్న ఆశ్చర్య కార్యాలను మేము చూడడానికి మా మనోనేత్రములను వెలిగించమని ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనను యేసుక్రీస్తు వారి నామమున మీకే సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనములండి. వాక్యం ధ్యానిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి. ఈ సందర్భం అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒకసారి చదివిన తర్వాత దాన్ని మనం వివరించుకుందాం. నేను చదువుతాను, టైం దృష్టిలో పెట్టుకొని. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. కానా అనేటటువంటి ఊరిలో, గలిలయలో ఒక ఊరిలో ఒక వివాహం జరిగింది. చిన్నప్పటి నుండి మనం విన్నటువంటి సందర్భం ఇదే. యేసుక్రీస్తు ప్రభుల వారు నీటిని ద్రాక్షారసంగా రాసినటువంటి సందర్భం. నేను ప్రత్యేకంగా కొన్ని సందర్భాలను ఎంచుకొని ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉన్నా. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆశ్చర్యక్రియలు, పాత నిబంధనలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యక్రియలు. ఈ యొక్క ఆశ్చర్యక్రియల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, ఈ యొక్క సందర్భాల ద్వారా మనమేమి నేర్చుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడున్న మనం ఏం నేర్చుకోవాలి, ఇవేం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. 2వ వచనం చూద్దాం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వివాహానికి ఎవరు పిలువబడ్డారు అని చెప్తూ ఉందంటే, యేసు తల్లి అక్కడ ఉంది. తర్వాత యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసుక్రీస్తు వారు పిలువబడ్డారంట, ఆయనతో పాటు శిష్యులు కూడా పిలువబడ్డారంట. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎక్కడ ఏం జరిగినా సరే మనం ఎవరిని పిలవాలి అని మనం నేర్చుకోవాలి అంటే దేవుణ్ణి మొదటిగా మనం ఆహ్వానించడం నేర్చుకోవాలి. అదేవిధంగా యేసు శిష్యులు అంటే దేవుని సేవకులుగా మనం చూసుకున్నట్లయితే, మన ఇంట్లో కానీ ఎక్కడ ఏం జరిగినా సరే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి, దేవుని తర్వాత ఎవరికి, దేవుని సేవకులకి మనం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భం నుంచి మనం నేర్చుకోవాలని చెప్తూ ఉన్నాను. మంచిది, ముందుకు వెళ్దాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మనం సాధారణంగా వివాహాల్లో చూసినట్లయితే గొడవలన్నీ ఎక్కడ జరిగితే, వివాహాలు భోజనాల దగ్గర జరిగితే ఏం జరిగితే, మొక్క చాలలేదని, నాకు ముందు పోయలేదని త్రాగుబోతులు అయితే, ఇంకొకళ్ళు అయితే సరిగ్గా మర్యాద చేయలేదు. ఆ మర్యాద సంగతి పక్కన పెడితే భోజనాల గురించి అయితే సమస్యలు ఇక్కడ వచ్చింది అని మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు, యేసు ప్రభు దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చెప్తుంది. ఎవరో ఆమె తల్లి అయిన మరియా ఏం చెప్తూ ఉంది, ద్రాక్షారసం అయిపోయింది అంటే ఈ సందర్భం డైరెక్ట్ గా మనం వాక్యం చదువుకుంటూ వెళ్తే అక్కడ అర్థం కాదు. వచ్చి చెప్పింది అంటే అక్కడ ఏదో ఒకటి జరిగే ఉండవచ్చు. రాయలేదు కదా అని చెప్పేసి ఆలోచించడం మానేయమాకండి. ఇలాంటి సందర్భాలు బైబిల్లో కూడా ఉన్నాయండి. ఆహారం గురించి తగాదాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఆహారం కోసం దేవుని మోషేని తిట్టుకున్న సందర్భం కనబడింది. ఏంటిది, దేని గురించో తెలుసా, ఐగుప్తులో ఉన్న కూరగాయల గురించి. దేవుడే మన్నాను పెడుతూ ఉంటే కూరగాయలు మాకు తక్కువైనాయి, మేము ఐగుప్తులోకి వెళ్తే పర్లేదా అని ఏమనుకుంటూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి కూరగాయలు బెటర్ అంట దేవుడిచ్చే ఆహారం కంటే కూడా. మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే అప్పుడే మొదటిగా సంఘం ఏర్పడి ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆహారం కోసం భోజన సమయాన్ని
పంచడం కోసం విషయంలో కూడా తగాదాలు వచ్చినట్టు మనం చూస్తాం. ఆహారం పంచిపెట్టే విషయంలో కూడా కొంతమందిని ఎన్నుకున్నట్టు దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అంటే ఈ భోజనాల గురించి చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట. అయితే ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఇక్కడ మరియమ్మ గారి గురించి మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరియమ్మ గారు ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీ, అంటే దేవుణ్ణి నమ్మిన వ్యక్తి. మొట్టమొదటిగా సమస్య వస్తున్నప్పుడు ఆమె ఎవరితో చెప్తూ ఉంది? వెళ్ళి యేసు ప్రభుతో చెప్తూ ఉంది. మన భోజనాల్లో సమస్య వస్తే మనం ఏం చేస్తాం? నిజం ఒప్పుకోవాలి. దేవుడికి డైరెక్ట్ ప్రార్థన చేస్తామా, లేదంటే కంగారు పడతామా? దేనికి? భోజనాలు అయిపోయి అమ్మో ఈడేం భోజనాలు పెట్టాడు, ఆడేం భోజనాలు పెట్టారని చెప్పేసి తిట్టుకుంటారని. తిట్టుకున్న తర్వాత ఏం చేస్తాం? వంట వండి తిడతాం, లేదంటే ఎవడైతే అరేంజ్ చేశాడో వాడిని తిడతాం, వీడిని తిడతాం, ఇవి చేస్తాం. కానీ అసలు ఏం చేస్తే సమస్య తీరుద్ది అన్నది ఇక్కడ మరియ గారు గ్రహించినట్టున్నారు. వెళ్ళి ఎవరికి చెప్తూ ఉన్నారు? యేసు ప్రభుతో చెప్తూ ఉన్నారు. ఒక్క మాట, ఆమె ఎవరు? ఒక విశ్వాసి. పైన యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అంటే విశ్వాసుల్ని మనం పిలుచుకోవాలన్నమాట. ఎక్కడికి? మన జీవితాల్లో ఏమన్నా అద్భుత కార్యాలు ఏమన్నా జరిగినప్పుడు, లేదంటే మన జీవితాల్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు విశ్వాసులను పిలుచుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మనకు సహాయం చేస్తారని ఇక్కడ ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. మరియ తల్లి గారు ఏం చేశారు? ఇక్కడ ఆ సమస్య తీర్చగలిగేది ఒక్కడే, అదే యేసు ప్రభుల వారు. ఆయనకు మాత్రమే చెప్పింది, ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి మనం కూడా చూసుకున్నట్లయితే మన జీవితాల్లో మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనకు కూడా మన ఆత్మీయ జీవితంలో, మన దైనందిక జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. అవి మనం చూస్తూనే ఉంటాం. పక్కనోడికి డబ్బులు లేకపోవడం, కొరత ఉండటం, అదే విధముగా వాళ్ళ శారీరక పరిస్థితి బాగోలేకపోవడం, మిగిలిన ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు మనం ఏం చేయాలి అని నేర్చుకోవాలంటే ఈ సందర్భాన్ని బట్టి ఆయనతో చెప్పగా, అంటే దీన్ని నేను ఏమంటున్నానంటే ప్రార్థన అంటున్నాను. ఆయనతో చెప్పడం అంటే యేసు ప్రభుతో చెప్పడం, అంటే దేవునితో చెప్పడం అనే పదాన్ని మనం ప్రార్థనగా తీసుకోవాలి. అంటే క్రైస్తవులు లేదా విశ్వాసులు చేయవలసింది ఏంటంటే తమ తోటి వారికి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ఆ సమస్య గురించి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటిగా దేవుణ్ణి మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. రెండు, ఆయనతో పాటుగా ఆయన శిష్యులను, ఆయన సేవకులు మనం ఆహ్వానించాలి. వాళ్ళని కనుక మనం ఆహ్వానించినట్లయితే మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ కనబడుతూ ఉంది. అదే విధంగా మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మన ఆత్మీయ సహోదరులు ఎవరికన్నా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, క్రియల ద్వారా కూడా దేవుడు సహాయం చేయమన్నాడు. దాన్ని కూడా ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతాను, చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతు. ప్రార్థన చేయడం మాత్రమే కాదండి, క్రియతోనూ సత్యముతో కూడా ప్రేమించాలంట. అంటే క్రియల ద్వారా కూడా సహోదరులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలంట. వెనకొచ్చేద్దాం, యోహాను సువార్త 2లోనే ఉన్నాం. ఆమె ఏ విధంగా అక్కడ సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పిందో అదే విధంగా నీ జీవితంలో గాని, నా సహోదరుల జీవితంలో గాని సమస్యలు వచ్చినప్పుడు మనం దేవునికి చెప్పుకునే వారుగా ఉంటున్నామా అనేదే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం.
మంచిది. నెక్స్ట్ ముందుకెళ్ళిపోదాం. ఇంకా మొదటిగా మనం ఏమి నేర్చుకున్నాం? దేవుణ్ణి మన జీవితాల్లో ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు ఆయన్ని ఆహ్వానించాలి. రెండవదిగా ఆయనకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేని గురించి? మన సమస్యల గురించి మాత్రమే కాకుండా మన సహోదరులకు జరిగినటువంటి సమస్యల గురించి కూడా మనం దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి. ముందుకెళ్దాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతు బాణలు అక్కడ ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఒక నిమిషం ఆగుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మరేదారు వచ్చి చెప్పారు. అక్కడ సందర్భం అయితే ఇప్పుడు మనం మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ 6 రాతి బాణలు ఉన్నాయంట. వాటిని అంచుల మటుకు నింపారంట. ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకటి, దేవుణ్ణి మన జీవితాల్లోనికి ఆహ్వానించిన తర్వాత, మనకి ఏదన్నా సమస్య వచ్చిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, నేను చెప్పింది నువ్వు చేసావా అనేది మొట్టమొదటిగా దేవుడు అడిగే ప్రశ్న. అంటే నేను చెప్పిన ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావా? ఇక్కడ చేసింది వాళ్ళు అదే. వాళ్ళు యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అదే చేశారు. ఏం చేశారు? అంచుల మట్టుకు నీటిని నింపిరి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే చెప్పాడో వాళ్ళు అదే చేశారనమాట. నీకు నాకు కూడా యేసు ప్రభు చెప్పాడు ఏమని? పరిశుద్ధంగా జీవించమని, నీతిగా ఉండమని, ఇంకా మాదిరిగా చూపించమని, అనేకులకు సువార్తను ప్రకటించమని. మరి ఇవన్నీ మనం చేస్తూ ఉన్నామా? చేయడం లేదు. ఆయన ఎప్పుడైతే ఆయన చెప్పింది మనం చేస్తామో, అంటే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలి, దేవుడు మన జీవితాల్లో అద్భుతం ఏదన్నా జరిగించాలి అంటే ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి వింది ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ద్రాక్షారసం వచ్చింది. నీళ్ళల్లో నుంచి ద్రాక్షారసం వచ్చింది. నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాను. మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించారు. 2, దేవునితో పాటు ఉన్నటువంటి శిష్యులు దేవుని సేవకుని ఆహ్వానించారు. 3వదిగా మన మరియం తల్లి గారి గురించి మన సహోదరులకు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థించడం మాత్రమే కాకుండా సహాయం చేసే వారంగా కూడా ఉండాలి. 4వదిగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మనం ఏం చూస్తామంటే మన జీవితాల్లో అద్భుత కార్యాలు చూస్తాం. ఆ జీవిత కార్యాలు, అద్భుత కార్యాలు ఏ విధంగా జరుగుతాయంటే, నీళ్లు ద్రాక్షారసముగా మారినట్లు మన జీవితంలో కూడా లెక్కలేనటువంటి మేలులు, లెక్కలేనటువంటి ఆశ్చర్య కార్యములతో నింపగలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. ఆ నీళ్లు అనగానే మీరు ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళిపోయినట్లయితే అభాగ్యులుగా ఏమి పనికిరానటువంటి వారంగా ఉన్న మనల్ని, రాతిబాణలు అనేటటువంటి వారిని మనంగా తీసుకున్నట్లయితే, నీళ్లతో ముంచినట్లయితే, అక్కడ నీళ్లతో నింపినట్లయితే దేవుడు కూడా ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరకు వచ్చి నన్ను క్షమించయ్యా, నేను పాపిని అని దేవుని దగ్గర ఒప్పుకొని తన చిత్తానుసారంగా, తన వాక్యానుసారంగా ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తావే, ఆ నీళ్లను నింపినట్లుగా దేవుడు కూడా మన జీవితాలను తన ఆత్మతో నింపుతాడండి. తన ఆత్మతో నింపడం మాత్రమే కాకుండా మన జీవితాలను మధురముగా మార్చగలిగినటువంటి దేవుడు అండి. ఈ మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. జీవము కలిగిన దేవుడా, కృప కలిగిన దేవుడా, నీకే నా స్తోత్రములయ్యా. నాయన, ఎంత గొప్ప మాటలు దేవా. నీవు చేసిన ఆశ్చర్యక్రియలను బట్టి మేము ఎన్నో నేర్చుకోవాల్సిన వారము తండ్రి. పై మాటలే ఆలోచిస్తున్నావు కానీ అక్కడ సందర్భాలని సరిగా అక్కడ ఉన్న లోతులను మేము చూడక తండ్రి, ఇన్ని రోజులు వాటిని మేము వృధాగా చదివేశాం తండ్రి. ఇలా ఏ సందర్భాన్ని చదివినా అక్కడ ఉన్న సందర్భాలను బట్టి మేమేం నేర్చుకోవాలి, ఏం నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని నేర్చుకొని ముందుకు అడుగులు వేయడానికి సహాయం దయచేయండి తండ్రి. అక్కడ వారు ఆహ్వానించినట్లుగా మొదటిగా మేము మిమ్మల్ని ఆహ్వానించడానికి మొదటి స్థానం మీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి. 2వదిగా తండ్రి, నీ యొక్క సేవకులకి తండ్రి
నీ తర్వాత స్థానం ఇవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. మూడవదిగా మరియ గారు ఏ విధముగా తన తోటి వారికి సహాయం చేసి వారి కోసం ప్రార్థన